సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూయర్స్. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఈ మధ్య ఆప్ట్ చేసుకుంటున్నారు షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్, స్టివియా. ఇవన్నీ అసలు ఇవన్నీ దానికి రీప్లేస్మెంటా, ఆరోగ్యకరమేనా, అసలు ఇవే హాని చేస్తాయా? వీటి మీద మనం మాట్లాడదాం. డాక్టర్ కిరణ్ గారి వాళ్ళు మనతో ఉన్నారు. వారితో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. హీజ్ అ ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. నమస్తే అండి. నమస్కారం సార్. స్టివియా, షుగర్ ఫ్రీ, ఇవన్నీ దానికి రీప్లేస్మెంట్, షుగర్కి, యాక్చువల్ షుగర్కి రీప్లేస్మెంట్ అండ్ హెల్దీయా, లేకపోతే ఇవే మెయిన్ కల్ప్రిట్స్ డయాబెటీస్కి? స్టివియాని కొంచెం పక్కన పెడదాం. బట్ జనరల్గా ఈ షుగర్ రీప్లేస్మెంట్స్ ఏదైతే మనకు మార్కెట్లో రకరకాల పేర్లతో దొరుకుతున్నాయో, బట్ షుగర్ అసలు ఎందుకు మనం ప్రిఫర్ చేస్తున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు షుగర్స్ తప్పనిసరి పరిస్థితి అనుకుంటే అప్పుడు రీప్లేస్మెంట్ కూడా ఎతకాలి. అసలు షుగర్తో మనం పొందేది ఏంటి? ఎంటీ క్యాలరీస్, జస్ట్ మైల్డ్ టేస్ట్. ఆ టేస్ట్కి మనం బానిసయ్యామా అంటే టేస్టే మన వల్ల ఇంకా డ్రైవ్ చేస్తుందా అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ తీపు, రుచి అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం మనకి ఆకలితో ఉన్నప్పుడు మనకి ఏది దొరికితే సంతోషంగా దొరికిందని తినేవాళ్ళం కదా మనుషులు. అలా కదా మనం అందరం ఆరోగ్యకరంగా ఒక మంచి భారతదేశం, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని మనం చేయగలిగాం. బట్ గత 20 ఏళ్ళగా ఏమవుతుంది? 10-12 కోట్ల మంది డయాబెటీసు, 12-13 కోట్ల మంది ఈరోజు ప్రీ డయాబెటిక్. దాదాపు భారతదేశంలో 20-30% ఊబకాయం పెరుగుతోంది. ముఖ్యంగా స్త్రీలు, పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. ఊబకాయం పెరిగిన తర్వాత మళ్ళీ డయాబెటీసు, ఇవన్నీ సమస్యలు, అది క్యాన్సరు. ఆ తర్వాత అంటే ఎందుకు ముందస్తుగా మనం ఆలోచించలేకపోతున్నాం? అంటే రుచికి అంత ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం కమర్షియల్ యాడ్స్ ద్వారా మాత్రమే కాదా? రుచి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారంలో ఇష్టం, కష్టం ఏంటండి? ఆహారం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఈరోజు అనారోగ్యం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. ఎంతోమంది వాళ్ళకున్న సమస్యలను ఈరోజు బయట చెప్పుకోలేకున్నారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఒక డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకున్న యాక్చువల్ సమస్య చెప్పలేకున్నారు, కవరప్ చేస్తున్నారు. ఎంతసేపు రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపించి రిపోర్ట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎతకటం అంటున్నారు. కానీ రిపోర్ట్స్లో ప్రాబ్లం ఎప్పుడు కనపడుతుంది? 60-70% ఆ పర్టికులర్ అవయవం డ్యామేజ్ అయి ఉంటే కానీ, లేదా పని చేయలేకపోతే కానీ రిపోర్ట్ మారదు. ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీ, ఒక కిడ్నీ ఇచ్చినా కూడా మనం హ్యాపీగా ఒకే కిడ్నీతో బతకచ్చు కదా. అంటే 50% కిడ్నీస్ ఫంక్షన్ చేయనప్పటికి కూడా 50% ఫంక్షన్తో కూడా మనం బతకచ్చు అని ఉంది కదా. సో కిడ్నీ రిపోర్ట్లో బ్యాడ్ ఎప్పుడు వస్తుంది? 50% పైగా కిడ్నీస్ డ్యామేజ్ అయింటేగా. ఇప్పుడు ఇంత లివర్ డొనేట్ చేస్తే ఒక మనిషి బతుకుతాడు అంటున్నారుగా. అంటే లివర్ రిపోర్ట్ ఒకరికి ఎప్పుడు బ్యాడ్ వస్తుంది? 70% లివర్ ఫంక్షన్ దెబ్బతింటేనే కదా రిపోర్ట్లు బ్యాడ్ అవుతాయి. సో రిపోర్ట్లు బ్యాడ్ అవుతున్నాయి లేదని చూసుకుంటున్నారు కానీ, బట్ బ్యాడ్ అయ్యే దారి అయితే కనపడదుగా. కరెక్ట్. అది. సో ఆ పాయింట్కి వచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న పిల్లలప్పటి నుంచి తల్లిపాలు స్టాప్ చేసి వీళ్ళకి ఫీడ్ ఇస్తారు కదా, మనం బయట పాలు ఇస్తారు కదా, అక్కడ షుగర్ కలపటం పెద్ద తప్పు. ఏదో పిల్లోడు తాగట్లేదు, కొంచెం కలిపేస్తే తీగ టగటగా తాగేస్తున్నాడని మనం షార్ట్ కట్స్ ఎతుకుతున్నాం. కానీ పుట్టే పిల్లోడికి ఏం తెలుసు? తీపు అలవాటు చేస్తే తప్ప. సో అలవాటు ఎవరు చేస్తున్నారు ఈరోజు? ఇక్కడి నుంచి మనము ఆన్సర్స్ వెతకాలండి. ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరుగుతుంది, చిన్న పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది. వాళ్ళు ఏం పాపం చేశారండి? 3వ తరగతి, 2వ తరగతి, 4వ తరగతి పిల్లలు మంచిగా పరిగెత్తు ఆడుకోలేని పరిస్థితి, కొంచెం వెయిట్ ఎక్కువ అవుతున్నారు. బిగినింగ్లో తెలీదు, మా పిల్లడు బుద్ధిగా ఉన్నాడనే తెలుస్తుంది. ఎందుకంటే తర్వాత 20 years తర్వాత ఏం జరుగుతుంది అనేది దానికి అన్ని రిలేషన్స్లో ఉంటాయి, అందుకని చెప్తున్నాను. ఓకే. సో దయచేసి షుగర్ కానీ బెల్లం కానీ ప్రతి వస్తువులో వాడటాన్ని ఆరోగ్యంగా ఉన్నవారైనా సరే, బెల్లం మంచిది అది ఎంతైనా తినేయచ్చు అన్న దృష్టిలోకి వెళ్ళిపోయారు సార్. కరెక్ట్గా చెప్పారు. బెల్లం మంచిదే, ఎంతైనా తినచ్చు అనేది మంచి ఎలాగవుతుంది? ఇప్పుడు రింగ్ రోడ్ బాగుంటుంది, 100 kilometers వరకు పరిమితమే, బాగుంది కదా, బండి కూడా పోతుంది కదా అని చెప్పి మీరు 200 kilometers స్పీడ్లో నడిపితే తర్వాత ఏంటి? ఫైన్ పడేది విషయం పక్కన పెడితే బండి ఉండదు రోడ్డు మీద. అది. సో దయచేసి మన గురించి ఆలోచించండి. ఇప్పుడు వినేవాళ్ళు కూడా రకరకాలుగా కమెంట్స్ పెడతారు, బట్ మీరు ప్రాపర్గా థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మనం డివేట్ అవుతున్నాం? మన జీర్ణ వ్యవస్థ ఎటువంటి ఆహారాన్ని జీర్ణం చేయటానికి తయారించబడింది, మనం అందులో ఏం వేస్తున్నాం, వాటన్నిటిని కూడా జీర్ణించగలుగుతుందా? సో
ఆహారం అందులో ఉన్న కెమికల్ స్ట్రక్చర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సింది. సో నెక్స్ట్ స్టీవియా కూడా ఇచ్చారు. సో ఇంకా తీపు కావాలనుకున్న వాళ్ళు షుగరు బెల్లం కాకుండా ఎలాగ తీపు పొందొచ్చు, తీపు రుచిని అనుభవించవచ్చు అనుకున్నప్పుడు స్టీవియా క్వశ్చన్లోకి వచ్చింది. సో స్టీవియా ఫైన్, బట్ అసలు మనకు తీపు కూడా అనవసరం అనుకుంటున్నాం కదా. సో తీపుకు మనం బానేసి అవ్వకూడదు కదా. ఇప్పుడు ఎవరన్నా చాలామంది నా పేషెంట్స్లో యాక్చువల్గా ఏది ప్రిఫర్ చేయరండి. చాలామంది ఆల్మోస్ట్ అట్లీస్ట్ నాకు తెలిసి అయితే చాలామంది ఏది కూడా ప్రిఫర్ చేయరు. షుగర్ ఫ్రీ డెఫినెట్గా ప్రిఫర్ చేయరు. నేను అది ఎంకరేజ్ చేస్తాను, ప్రోత్సహిస్తాను. సో కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి పొరపాటున వారికి ఎవరన్నా షుగర్ కానీ షుగర్ ఫ్రీ కానీ లేదా స్టీవీ కానీ వేసిస్తే వాళ్ళు అది రుచికరంగా భావించలేరు. ఇప్పుడు జెన్యున్ కాఫీకి అలవాటు ఉంటుంది నాలికి. ఇప్పుడు వాళ్ళన్నీ మానేశారు. జెన్యున్ అంటే ఒరిజినల్ కాఫీ టేస్ట్కి నాలిక రుచి మరుగుంటుంది. అది పాలల్లో కాఫీ కావచ్చు లేదా బ్లాక్ కాఫీ కావచ్చు. సో నువ్వు ఎప్పుడైతే ఈ తీపి అందులో కలుపుతావో, సో తీపి ఎక్కడి నుంచి, స్టీవియా నుంచా, షుగర్ ఫ్రీ నుంచా, షుగర్ నుంచా, బెల్లం అనేది వేరే ప్రశ్న. సో ఎప్పుడైతే తీపి పదార్థాన్ని దీనికి యాడ్ చేస్తారో యాక్చువల్గా ఒరిజినల్ కాఫీ టేస్ట్ మీకు తగలదు. కాబట్టి దే డోంట్ ప్రిఫర్ ఇట్, వాళ్ళకి నచ్చదు. సో అక్కడి నుంచి మనం అలా ఆలోచించాలి. మంచి నాణ్యతమైన పాలు, అసలు అందులో ఎటువంటి తీపి పదార్థం కలపకుండా ఉంటే అది ఎంత రుచికరంగా ఉంటుంది ఒరిజినల్గా. ఆ పాలుకి అలవాటైన వాళ్ళు అసలు మీరు తీపేస్తే తాగలేరు. అదండి అక్కడి నుంచి మనం ఆలోచించుకుంటూ వస్తే ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు అనే దానికి మనకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను సూటిగా జవాబు ఇవ్వచ్చు. సూటిగా జవాబు ఇస్తే ఎవరికి అర్థం కాదు, పాటించరు. ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటి నుంచి వాళ్ళు యథావిధమే. రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా ఆలోచించి వాళ్ళు కానీ కాన్షియస్గా మైండ్ఫుల్గా కానీ మనం తినే ఫుడ్ మనం తీసుకోగలిగినప్పుడు అప్పుడు హెల్తీగా ఉంటాం. ఇప్పుడు ఈరోజు మనం చాలా కమర్షియల్ ప్రోడక్ట్స్ మీదనే ఆధారపడుతున్నాం. అమెరికా నుంచి వచ్చింది మనకి అలవాటు. అంటే ప్రతిదీ ఇంకా తయారీ అయ్యుంటే కానీ మనం తినలేం. సో తయారీ చేసేవాడు తయారింపజేయాలంటే, ఆహారం నిల్వలు ఉంచాలంటే ముఖ్యంగా 2 పదార్థాలు అందులో కలపకంటే ఆహారం నిల్వ ఉండదు న్యాచురల్గా. ఉప్పు, పంచదార. ఇప్పుడు మీరు ఒక జ్యూస్ చేయాలన్నా ఫ్రెష్ జ్యూస్ అది నిల్వ ఉండాలంటే షుగర్ కలపాల్సిందే. మీరు షుగర్ లేకుండా జ్యూస్ కానీ చేసినట్లయితే అది చెడిపోతుంది. అదేవిధంగా ఉప్పు, మీరు ఆవకాయ కావచ్చు ఇంకే వస్తువు ఉన్నా కావచ్చు, నిల్వ ఉండాలంటే అందులో ఉప్పు కలపాల్సిందే. ఉప్పు తక్కువ కలిపినా, ఉప్పు వేయకుండా చేసినా అది చెడిపోతుంది. ఇప్పుడు ఈ ఊరగాయలు కూడా హెల్త్ హ్యాజర్డ్స్ చాలా పెద్ద. అసలు ఊరగాయలు ఉప్పు వల్ల అసలు ఇవాళ రేపు మనకు ఎంతమంది బీపీ పేషెంట్స్ పెరుగుతున్నారు. మీరు చూడండి, ఒక్కొక్క వీధిలో ఒకప్పుడు 4 వీధులకు ఒక ఫార్మసీ కనపడితే ఈరోజు వీధికి 4 ఫార్మసీలు కనపడుతున్నాయి. అండ్ వాళ్ళలో పోటీలు, డిస్కౌంట్లు 5, 10, 20, 30, 80% డిస్కౌంట్. అది ఇంకొక టాపిక్. 80% డిస్కౌంట్ అయిన తర్వాత అందులో మందులో ఎంతమంది ఉందో తెలియదు కదా. అంతే కదా మరి. లేదు అంత రేటుకి అమ్ముతున్నారంటే మరి ఎంఆర్పిని అంత పెంచి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మరి ప్రైస్ హైప్ చేసి అమ్ముతున్నారు కదా. మరి అది కూడా నేరం కదా. మరి అంత డిస్కౌంట్ మార్జిన్ ఉన్నప్పుడు అసలు ప్రైస్ అంత పెట్టకూడదు కదా, కరెక్ట్ ప్రైస్ పెట్టాలి కదా. ఎంత కన్ఫ్యూజన్ జనాలకి. ఈరోజు వాళ్ళకి అవసరమైన మందు ఎక్కడ కొనాలో తెలియకపోతుంది. జెన్యూన్గా అన్నీ ఒకే ప్రైస్ ఉండొచ్చు కదా. ఇప్పుడు మనకి ఇంధనం ఉంది, ఏ బంకుకి వెళ్ళినా దాదాపు రేట్ అదే కదా. లీటర్ పెట్రోల్ ఒక బంకోడు 30 రూపాయలు, ఒక బంకోడు 50 రూపాయలు, ఇంకొక బంకోడు 70 రూపాయలు, ఇంకొక బంకోడు డిస్కౌంట్ ఇస్తే ఎట్లా అది? సో కామన్ మ్యాన్ బాధపడుతున్నాడు, అంటే కష్టపడుతున్నాడు, చాయిస్ చేయలేక అంటున్నాను నేను ఈ డిస్కౌంట్స్ వల్ల. అదేవిధంగా ఫుడ్స్లోకి వస్తే కూడా అదే డిస్కౌంట్స్. ఒకలాంటి ఐటమ్ ఒకరి దగ్గర 20%, ఒకరి దగ్గర 40%. సో మనిషి ఏం చేస్తాడు, డిస్కౌంట్ ఎక్కువ ఉన్న చోట కొనాలనుకుంటాం. బట్ అందులో నాణ్యత ఎంత కాంప్రమైజ్ అయ్యిందని ఆలోచించే టైం ఎక్కడుంది? పోనీ ఆలోచించినా వెతికినా మనకు జవాబులు దొరుకుతాయా? దొరకవు. సో డిస్టర్బ్డ్ ఎకానమీలో ఉన్నామండి ఫుడ్ గురించి వస్తే. అఫ్ కోర్స్ మెడిసిన్స్ కూడా. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇవి అనవసరం అండి మనకి. వాటి వల్ల మనకి ఎటువంటి పోషక విలువలు లభించవు, ముఖ్యంగా షుగర్ అండ్ షుగర్ ఫ్రీతో. కాబట్టి వాటిని ఎంత వదిలించుకొని ఒడ్డెక్కుతారో అంత ఆరోగ్యానికి మంచిది. అండ్ ఏ ఫుడ్ మీరు చూస్ చేసుకున్నా ఎంత న్యాచురల్గా ఉంటే మంచిది అనేది ఒక్కసారి ఆలోచించండి. యూ గెట్ మెనీ, మీకు అన్ని జవాబులు దొరుకుతాయి అందులో. చాలా సింపుల్ అండి. తర్వాత షుగర్ ఉందా, బీపీ ఉందా, ప్రీ డయాబెటిక్, అవన్నీ ఇంకా నెక్స్ట్ డెప్త్ లేక అవి. ఇది బేసిక్స్. కరెక్ట్. ఇదే ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడో మొత్తం చెడిపోయింది సార్. ఇదే బేసిక్. ఫస్ట్ ఇది ఒక్కసారి సరి చేసుకుంటే మిగతావన్నీ నెక్స్ట్ సెకండరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.